డబుల్ ఏ ప్రిఫరబుల్. డబల్ ఏ, ఓకే. త్రిబుల్ ఏ, 4 years ఉంటే బాగుంటుంది. ఓకే, రేటింగ్ మీద క్లిక్ చేస్తే వాడు పట్టికిస్తాడు. వాడు ఇస్తాడు కదా ఎన్ని ఏస్ ఉంటే బాగుంటుంది అనేది, మాక్సిమం ఏస్. చాట్ జీపీటీని ఓకే. చాట్ జీపీటీని అడగండి. సరే చెప్పండి, డేట్ ఆఫ్ బర్త్. అదే సార్. మరో సెలబ్రిటీ చార్ట్ అట. ఓకే, సేమ్ సార్, డేట్ ఆఫ్ బర్త్ అంతా కరెక్టే. 04/04/1957. సేమా? 0404 1957. ఓకే, మిడ్ నైట్ 00:00. 0000 మెక్సికో. మెక్సికో. బాడీ BADA. బిఏడిఐ. ఫస్ట్ దే సార్. సేమే చెప్పారు కదా మళ్ళీ. అదే చిన్న మిస్టేక్ నాదే పొరపాటు. ఎప్పుడైతే ఏంది చిన్న మిస్టేక్? అంటే నేను ఇది రాసుకున్నాను సార్, కానీ పేరు తప్పు రాసుకున్నాను రాసుకోవడంలో. అర్రే, అది ఇప్పుడు అంటే మళ్ళీ అసలు పేరు బర్త్ టైం కరెక్ట్ లేదు కదా ఇది. అన్ని కరెక్టే సార్. ఇప్పుడు ఇచ్చింది యాజ్ ఇట్ ఈస్ పక్కా డబుల్ ఏ రేటింగ్. ఓకే ఓకే, మనం రెక్టిఫై చేసుకోవాలి ఇప్పుడు. ధనుర్లగ్నానికి సన్ స్టార్. ఇప్పుడు నుంచి మీకు క్యారీ ఆన్. ఓకే, ధనుర్లగ్నానికి సన్ స్టార్ చాలా దూరంలో ఉంది, అది మేము చెప్పేది. ఓకే, ముందుకెళ్తేనేమో ఎంత దూరం ఉంది, ముందుకు వెళ్ళలేం కదా. అందులో 1957 కదా. సరే ముందుకే వెళ్దాం, పట్టండి. ఓకే, సరే ఇదే చార్టు సరిపోయింది లేదా లేదు. ఒక 7-8 నిమిషాలు అయితే ముందుకు వెళ్ళాం. తర్వాత సంగతి తర్వాత. ఓకే సార్. లగ్నాధిపతి దశమంలో ఉన్నాడు, ధనుర్లగ్నం. అవునా? స్టార్ కేతు ఇన్ ద స్టార్ ఆఫ్ సన్ స్టార్ వేర్ ఎగ్జాల్టెడ్ ప్లానెట్ తో ఉన్నాడు. అంటే నేటివ్ ఇస్ అ ప్రామినెంట్ పర్సనాలిటీ. అవునా? ఆల్రెడీ ఫేమస్ అవడానికి కావాల్సిన కాంబినేషన్ వచ్చేసింది. అంటే ఆ ప్లానెట్స్ ఎగ్జాల్టేషన్లు, ఉత్తమ ద్రేకణాలు కన్నా ఎగ్జాల్టేషన్లు, ఓన్ హౌజులు బాగా పనిచేస్తాయి, తెలిసిందే కదా. సో అక్కడ పుష్కరణ మాంసలో ఉన్న కేతువు ఎగ్జాల్టెడ్ శుక్రుడు, యోగకారకుడు, భాగ్యాధిపతి అయిన రవిని ఫాలో అవుతున్నాడు. ఆ శుక్రుడు షష్ఠ లాభాధిపతి పాపిగా కాకుండా ఆయన హౌస్ ఆక్యుపెంట్ సిస్టమ్ ద్వారా తగ్గించేసుకున్నాడు ఆయనది. అది గ్రేట్. అవునా? వేర్ శుక్ర ఫాలోయింగ్ బుధ, అది ఓకేలా తర్వాత సంగతి. బట్ జనరల్లీ ఇట్ ఈస్ గుడ్. కానీ బుధుడు వక్రిస్తాడు కాబట్టి మొదట్లో ఛాలెంజ్ వచ్చినా మిడ్ ఏజ్ తర్వాత అయినా వర్కౌట్ అవుతుంది. అర్థమైందా? ఒక్క 15 నుంచి 25, 30లో అలా ఛాలెంజెస్ వచ్చినా లేపుతుంది. తర్వాత సన్, ఇప్పుడు కేతువు మూన్ ఒకే స్టారు, అంటే మూన్ అఫ్లిక్టెడ్, 8th లార్డ్ అఫ్లిక్టెడ్. అర్థమైందా? సో అది కొంచెం దోషం మనకి. తర్వాత ఇక్కడ జూపిటర్ అఫ్లిక్ట్ అయినా వేరే కేతువు వల్ల మనకి ఎక్సెప్షన్ పొందాడు చాలా కాలం. కేతువును అది ఒకే స్టార్ కదా, లగ్న అష్టమాధిపతులు ఇద్దరు. ఓకే, ఇప్పుడు ఈ చార్ట్ లో మరో ఫెయిల్యూర్స్, రెట్రోగ్రేడ్ సమస్యలు ఉన్నాయి. అర్థమైందా? సో శని సమస్యలోనే ఉన్నాడా, ఆ ఎక్సెప్షన్ వచ్చినప్పుడు కొంచెం వర్కౌట్ అవుతుంది. కొంచెం యారగెంట్, మొండోడు. ఓకే, సో ధనాధిపతికి రెట్రో పడింది కాబట్టి అటు సైడ్ వర్కౌట్ అవుతుంది. రాహు దశమానికి కనెక్టెడ్, గురు రాహు కాబట్టి ఒకే ప్రొఫెషన్ నుంచి వెళ్ళడు, రకరకాల ప్రొఫెషన్లో ట్విస్ట్ తీసుకుని వెళ్తాడు కెరియర్లో. ఓకే, తర్వాత చతుర్థం ఈ ప్రాపర్టీ, వెల్త్ ఇవన్నీ బాగుండేదానికి అవకాశం ఉంది. తర్వాత మార్స్, మూను ఇద్దరు డిస్టర్బ్ అయ్యారు. అవునా? 6th house. హెల్త్ కొంచెం వీక్గానే ఉంది. అవునా? సో కొంచెం రిస్కీ క్యాండిడేట్. ఎందుకంటే 6లు, 8లు, 12 వీక్గా ఉంటే ఎవరు చేయలేని రిస్కులకి రెడీ అయ్యే క్యాండిడేట్. ఇది కూడా ఏంటి, స్పోర్ట్స్ చాట్ అయింది. అన్ని ఇంజురీస్ ఉన్నాయా ఏంది? కాదు. ఓకే సరే, అయితే క్రైమ్ అయితే కాదు, ఎందుకంటే దశమంలో గురువు ఉన్నాడు కాబట్టి చాలా వరకు సేఫ్ అనుకుంటున్నాం మనం. చూద్దాం మరి. సరే, విల్ గో బై దశ. ఇక నెక్స్ట్ సన్ దశ ఎలా ఉంటుంది? సన్ స్టార్ లార్డ్ మెర్క్యూరీ బాగున్నాడు, అఫ్లిక్షన్ లేదు కాబట్టి సన్ దశ. సన్ స్టార్ లో కూడా కేతు ఉన్నాడు, మల్టిపుల్ ప్లానెట్స్ ఉన్నాయి కదా. సన్ స్టార్ లార్డ్ మెర్క్యూరీ విత్ ద కేతు అనమాట. కేతు లీడింగ్, అబ్సల్యూట్లీ ఫైన్ కదా, బాగుంది కదా. కాబట్టి భాగ్యాధిపతి పంచమానికి కనెక్ట్ అయ్యాడు కాబట్టి బాగుంది. ఓకే, కానీ కుటుంబాధిపతి బాగున్నప్పుడు మనం ఫ్యామిలీ నుంచి ఎస్టిమేట్ చేయలేం, తెలిసిందే కదా. కాబట్టి ఓకే ఫర్ ద నేటివ్. నెక్స్ట్ మూన్ దశ బాగాలేదు. అంటే సన్ను మూన్ వచ్చాడు, మళ్ళీ స్టార్టింగ్ అంటే వచ్చేసింది కదా, స్టార్టింగ్ లోనే ఉంది. అది ఎక్స్పెక్టెడ్ గా లేదు. మూన్ స్టార్ లో గ్రహం లేదు, మూన్ బాగాలేదు. ఓకే, మార్స్ బాగాలేదు. అబ్బా, సో అన్ని దశలు లైన్ గా ఎగిరిపోయినాయి. నెక్స్ట్ రాహు వచ్చాడు, చెప్పా కదా. చెప్పాలా? ఓకే, ఒక ప్రోగ్రెషన్ వచ్చాక చెప్తారు. రాహు దశ, రాహు స్టార్ లో ఎవరైనా ఉన్నారా? లేరు కదా.
సో రాహు ఈజ్ గోయింగ్ టు గివ్ ద లగ్నాధిపతి దశమంలో ఉన్న ఫలితాన్ని పట్టుకురావాలి. అర్థమైందా? రాహు మస్ట్ బి గివ్ ద గ్రేటెస్ట్ రిజల్ట్. గురు రాహులు గురుచండాల యోగం అని భయపడకండి. ఎందుకంటే ఆ గురువుని 2 యోగకారకులు అంటే ఎగ్జాల్టెడ్ ప్లానెట్ యోగకారకుడు ఇద్దరు కలిసి చూస్తున్నారు. ధనుర్లగ్నానికి విశేషమైన యోగకారకుడు రవి. ఆ రవి చూస్తున్నాడు, రవి నక్షత్రంలో ఉన్నాడు కాబట్టి ఆ గురువుని ఫాలో అవుతున్నాడు. బ్రహ్మాండమైన యోగంలో ఉన్న గురువుని ఫాలో అవుతున్నాడు కాబట్టి రాహు దశ మస్ట్ బి గివ్ గ్రేటెస్ట్ రిజల్ట్స్. ఓకే, దాని తర్వాత గురుదశ ఇక ఆ పాతదాన్ని నడిపించాలి తప్ప మిరాక్యులస్గా చెప్పేదానికి కాదు. ఓకే, ఇక యావరేజ్ అనమాట. ఓకే, దాని తర్వాత శని బాగానే పనిచేస్తాడు, బట్ కాకపోతే హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇట్లాంటివి చూసుకోవాలన్నమాట. ఓకే, శనికి వక్రత్వం ఉంది కాబట్టి మనీ అవన్నీ ఇచ్చేదానికి అవకాశం ఉంటుంది. తర్వాత బుధుడు స్టార్లడు, కేతు పర్వాలేదు. ఓకే, దశలన్నీ బాగానే పడ్డాయి. మనోడికి గురుదశ కొంత మిక్స్డ్గా పనిచేస్తుంది అనమాట. నా లెక్క ప్రకారంగా రాహుదశ పికప్ చేయాలి. ఓకే, సో నౌ లెట్స్ గో టు ఫర్ ద ప్రోగ్రెషన్ ఇయర్ బై ఇయర్. సరే, ఎగ్జాక్ట్లీ మళ్ళీ 6 minutes పట్టింది. ఓకే, సో ఇప్పుడు మనం పట్టుకుందాం. ప్రోగ్రెసివ్ 10th house 19 degreesలో ఉంది, ఏమీ బ్యాడ్ ఆస్పెక్ట్ లేదు. ఓకే, కానీ నెక్స్ట్ ఇయర్లోనే ఆ వీనస్తో అపోజిషను ఇవన్నీ వచ్చినాయి కాబట్టి కొంచెం స్టార్టింగ్లో మనం ఫ్యామిలీ సిచ్యువేషన్స్ కానీ ఇవన్నీ పూర్తి స్థాయిలో ఎక్స్పెక్టెడ్గా గ్రేట్గా చెప్పలేకపోతున్నాం అనమాట. కనిపించినాయా లేదా? రూరల్ పావర్టీ. ఓకే, పావర్టీ ఇష్యూస్ ఉన్నా కూడా మంచి వెల్త్ క్రియేట్ చేసుకుంటాడు, ఫేమస్ అయ్యాడు కదా. తర్వాత నెక్స్ట్ ముందుకు వెళ్దాం. ఇక్కడ ఏం లేదు, ఎందుకంటే 10th house రెట్రోగ్రేడ్, దాంతో ఇక అపోజిషన్తో ఇవన్నీ మంచి ఆస్పెక్ట్స్ కాదు, తెలిసిందే కదా. దాని తర్వాత నెక్స్ట్ 3 years తర్వాత ఇక్కడ ఒక ఆస్పెక్ట్ అందుకుంటుంది చూడండి. ప్రోగ్రెసివ్ మార్స్ 4 yearsకి మూన్ దశ రాహుభుక్తి. మూన్ కేతుతో సంబంధం ఉన్నాడు కదా, రాహుభుక్తి వచ్చింది కదా, రాహు లిఫ్ట్ చేస్తాడు తెలిసింది కదా. ఇప్పుడు పావర్టీ అన్నారు కాబట్టి పేరెంట్స్ నుంచి దూరంగా వెళ్ళిపోవడమో, ప్లేస్ మారిపోవడమో, చేంజ్ అవ్వడమో, ట్విస్ట్ అవ్వడమో జరిగి ఇతనికి ఒక లిఫ్ట్ రావాలి. అర్థమైందా? 4 ఏళ్ల వయసే అయినా కానీ ఎంతో కొంత లిఫ్ట్ రావాలి. ఏమన్నా ప్లేస్ మారాడా, ఎక్కడైనా చదువుకోవడానికి వేసారా, మరి ఏం చేశారు, ఒక లిఫ్ట్ కింద ఏమన్నా వచ్చిందా, రాలేదా? సో 1961 కాదు, అప్పుడు ఈవెంట్స్ ఏమి లేవు. సరే లేవు. ఓకే, సరే, ఈవెంట్స్ లేవు. సరే, మనం బాగానే ఉంది చెప్తున్నాం. తర్వాత ముందుకు వెళ్దాం. ఇక్కడ నుంచి ఇక ఫ్యామిలీ సంగతి పదవి పెట్టేసేయండి ఈ నేటివ్ పరంగా. ఓకే, మళ్ళీ ముందుకు చూద్దాం. ప్రోగ్రెసివ్ 10th house యురేనస్ ఆస్పెక్ట్ ఏం లేదు. ఓకే, మూన్ దశని మనం ఎక్స్పెక్ట్ చేయట్లేదు, ఎందుకంటే మూన్ అఫ్లిక్టెడ్ కాబట్టి పేరెంట్స్ హెల్త్ కానీ మదర్ హెల్త్ కానీ వాట్ ఎవర్ సిచ్యువేషన్స్, ఎమోషనల్, చైల్డ్హుడ్ ఎక్స్పెక్ట్ చేయట్లేదు మనం. ఓకే, మూన్ స్టార్లో మార్స్ ఉన్నాడు, అవునా? మూన్ స్టార్లో ఎవరెవరు ఉన్నారు? మార్స్ ఒక్కడే ఉన్నాడు కదా. మళ్ళీ మూన్ స్టార్ మార్స్ ఒక్కడే. ఇక్కడ జూపిటర్ సన్ రాహు, మరి ఇక్కడ కింద సార్ సన్ చూపించింది. అది ఏం చూపిస్తే మనకి ఎందుకు, మన రూల్ మనకు తెలుసు కదా. అది ఎందుకు చూపిస్తుందో మనం తర్వాత చూద్దాం. ఓకే, మూన్ స్టార్లో మనకైతే ఇది ఒక్కటే ఉంది, ఇంకెవరు లేరు. అర్థమైందా? దాన్ని ఫిక్స్ చేసుకుందాంలే మనం, తప్పు వస్తే. ఓకే, రావట్లేదా? ఏం లేదు సార్, ఓకే చూస్తున్నాను. మనది అసలు ఫ్లాలెస్ కదా. ఫ్లాలెస్ అంటే మొన్ననే మార్చాం, ఏదో వస్తుంది ఇష్యూ అని చేంజ్ చేసాం. ఓకే, మొన్న లాస్ట్ వీకే చేంజ్ చేసాం. ఓకే, ప్రోగ్రెషన్ లో మూన్ స్టార్ లో మళ్ళీ హీట్ అప్, ఇక్కడ మూన్ వచ్చేసరికి అవును. దాని తర్వాత మన 2952 గారు ఏదో చెప్పారని ట్రై చేశాను, బట్ మళ్ళీ చేంజ్ చేద్దాం. ఓకే, దాని తర్వాత ఏముంది ఇప్పుడు మూన్ దశ మనకి మళ్ళీ ఏమీ లేదు. ఓకే, మళ్ళీ వస్తుంది ప్రోగ్రెసివ్ మెర్క్యూరీ, ప్రోగ్రెసివ్ 10th house, ఏమి ఆస్పెక్ట్స్ ఏమి అందుకోవట్లేదు, చూస్తున్నారు కదా. ఓకే, చూసినప్పుడు మనం ఏమి ఎక్స్పెక్ట్ చేయట్లేదు అనమాట. తర్వాత ఆ 1972లో కూడా 10th house అపోజిషన్ మెర్క్యూరీ వచ్చింది కదా, సో అదంతా కూడా ఇబ్బంది అనమాట. ఓకే, ఏం లేదు. తర్వాత మార్స్ వచ్చింది, మార్స్ కూడా ఏమి ఎక్స్పెక్ట్ చేయట్లేదు అనమాట. ఎక్స్పెక్ట్ చేయట్లేదు. మళ్ళీ లిఫ్ట్ వచ్చినప్పుడు చూద్దాం. ఇదిగోండి 73లో మెర్క్యూరీ బుక్ వచ్చింది కదా. 73లో అక్కడ 78 అంటే మార్స్ మెర్క్యూరీ అనమాట. ఓకే, ఎందుకంటే 10th 5th లార్డ్స్, ఆ మెర్క్యూరీ కనెక్టెడ్ టు కేతు, మార్స్ కనెక్టెడ్ టు మూన్. ఓకే, కానీ బట్ ఎంతో కొంత ఇక్కడ, ఎందుకంటే సన్ను వీనస్ అసెండెంట్కి ట్రైన్ ఇస్తున్నాయి. ఏదైతే
ఎగ్జాల్ట్ అయ్యి అవన్నీ ఉన్నాయో అవి లిఫ్ట్ ఇస్తున్నాయి అనమాట. ఏమైనా చదువు కానీ ఆపర్చునిటీ కానీ చిన్నపాటి లిఫ్ట్ కానీ ఏమైనా దొరికిందా లేదా? 73లో అయితే ఏం లేదు సార్. 69లో జస్ట్ వర్క్ స్టార్ట్ చేసుకున్నారు అనమాట, చిన్న కల్టివేషన్ వర్క్. ఓకే, సరే అయితే సరే. తర్వాత అయితే ఇక మళ్ళీ పెద్ద లిఫ్ట్ చూద్దాం. ఇక ఇప్పుడు అప్పుడే ఏం పెద్ద పెద్ద గ్రేట్ ఆస్పెక్ట్ లేదు, ఎందుకంటే దెబ్బ పడుతుంది. 76, 77లో పాపం 10th house స్క్వేర్ యురేనస్ జరిగింది కదా, చాలా హార్డెస్ట్ బ్యాడ్ ఆస్పెక్ట్ అనమాట. ఛాలెంజెస్ ఉన్నాయి అనమాట. కనిపించాయా లేదా? 76, 77 ఒక సంవత్సరం అటు ఇటుగా కనిపించలేదు. అయితే లిఫ్ట్ అయితే ఏం లేదు, కెరియర్ స్ట్రగుల్ అవన్నీ చెప్పాలన్నమాట మనం, లిఫ్ట్ లేదు కాబట్టి. ఓకే, మళ్ళీ వచ్చినప్పుడు చూద్దాం. మెర్క్యూరీ రెట్రో అయిపోయాడు అనమాట, రాహు దశ జరుగుతుంది. రాహు బాగుంటుందని అనుకున్నాం కదా, మరి లిఫ్ట్ ఇవ్వాలి కదా, ఎక్కడ ఇస్తాడో చూస్తున్నా నేను. ఆపర్చునిటీ ఫర్ ద ఆస్పెక్ట్ అనమాట. వీనస్ 16 degrees, ఏం ఆస్పెక్ట్ ఉంది? ఏమీ లేదు. మెర్క్యూరీకి ఏమి ఆస్పెక్ట్ లేదు. మార్స్, ఇక మనకి ఆ మార్స్ వెళ్ళి సెక్స్టైల్ ఇచ్చేంత వరకు ఆస్పెక్ట్ లేదు. ఓకే, మెర్క్యూరీ వీనస్ పరివర్తన యోగంలో ఉన్నారు. మెర్క్యూరీ విల్ రిజల్ట్ ఆఫ్ గురు, వేర్ గురు ఈజ్ ఇన్ ద 9th and 10th భావ, 9th house 9th భావాలకు వచ్చాడు. సో మనకి ఫస్ట్ టైం ఇంప్రూవ్మెంట్ కింద మనం 1985, 86లో ఒక ఇంప్రూవ్మెంట్ చెప్తున్నాం. ఈయనకి ఇక్కడ ఏమన్నా ఆపర్చునిటీ కానీ ఇంప్రూవ్మెంట్ కానీ పికప్ కానీ దొరికిందా లేదా? మిడ్ 80s అంటే 85కి స్టార్ట్ అయింది సార్. దొరికింది, ఆపర్చునిటీ దొరికింది కదా. ఓకే, గుడ్. ఓకే, అంటే దానికి ముందు స్టార్ట్ అయింది కానీ రేజ్ మటుకు. ఓకే, రేజ్ ఇక్కడ ఆపర్చునిటీ ప్రోగ్రెస్ అయింది కదా, వాట్ ఎవర్ ఇంప్రూవ్మెంట్ సైడ్ తీసుకోవాలి కదా, ఆపోజిట్ తీసుకోవద్దు కదా. అవును, మిడ్ అక్కడ నుంచి రేజ్ అయింది. ఓకే, ఇక్కడ నుంచి మళ్ళీ ఒక మంచి ఇంప్రూవ్మెంట్ ఒకటి చెప్తాను చూడండి. ఆ మెర్క్యూరీకి అపోజిషన్ వచ్చేస్తుంది కదా, ఆ 88, 89లో మళ్ళీ రేజ్ అవుతాడు అనమాట. మళ్ళీ జాతకుడికి ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా అన్ఎక్స్పెక్టెడ్ గా ప్రోగ్రెస్ అవ్వడం కానీ అవన్నీ రావాలి. ఆ వచ్చిందా? ఎస్టాబ్లిష్మెంట్, ఇంకా మ్యాసివ్ ఫైనాన్షియల్ గ్రోత్. చూడండి, రాహు దశ మనం హైలైట్ అని చెప్పామా? ఆ రాహు దశమానికి కనెక్ట్ అయ్యాడు, వీనస్ మెర్క్యూరీ కనెక్ట్ అయ్యాడు పరివర్తన యోగంతో, మళ్ళీ మార్స్ కనెక్ట్ అయ్యాడు. 6th లాడ్ 6th విపరీత రాజయోగం, అర్థమైందా? మళ్ళీ ఇది 9th, 10th ఇవన్నీ మంచిగా కనెక్ట్ అవుతున్నాయి, అర్థమైందా? మంచి ప్రోగ్రెషన్ పడింది. దాని తర్వాత మళ్ళీ ఇక్కడ ఆపేది ఏముంటుంది? ఏముండదు. ఇప్పుడు అప్పుడే ఆస్పెక్ట్స్ ఏమి ఉండవు కదా, తెలిసిందే కదా, అర్థమైందా? ఒకే డైరెక్షన్ గా పోతాడు. ఓకే, అక్కడ జూపిటర్తో సెక్స్టైల్ ఇచ్చినా ఏమవుద్ది? ఏం కాదు, ఎందుకంటే ఇక్కడ కేతు ఉన్నాడు కదా, క్యాన్సిల్ చేశాడు కదా, కాబట్టి ఇక్కడ ఏం ఆపట్లేదు. నో జూపిటర్ దశ, జూపిటర్ సన్ ఫాలో అవుతున్నాడు. అంతకు ముందుదే రిజల్ట్ కంటిన్యూ అనమాట. ఓకే, సో నాట్ స్టాపింగ్. ఇదిగో ఇక్కడ 96 అరౌండ్ ద టైమ్ ఆ మూన్ మీదకి ప్లానిటరీ ఆస్పెక్ట్ వచ్చింది కదా, శనిభుక్తి జరుగుతుంది. ఫ్యామిలీ, రిలేషన్షిప్ అట్లాంటి ఏమైనా ఛాలెంజెస్ ఉన్నాయా? కొంచెం అన్సర్టనిటీ ఉంది సార్, ఉంది అక్కడ, కొంచెం ఎమోషనల్ గా అన్సర్టనిటీ పనిచేసి, లీగల్ వాట్ ఎవర్. తర్వాత మళ్ళీ పికప్ అవుతాడు. మళ్ళీ 99కి చాలా వరకు షార్ట్ తీసుకుంది ఆపర్చునిటీని మళ్ళీ, అర్థమైందా? 99కి కొంచెం 99, 2000 కొంచెం బ్యాలెన్స్ అయిందా? బ్యాక్ అయిందా? 2000కి బ్యాక్ అయ్యాడు సార్. 2001 అదే హాయ్ సార్. హాయ్ అండి సార్, ఒక నిమిషం, నేను ఒక 1 minute ఇంటరప్షన్. అది 2950 గారికి టైం కరెక్షన్ చెప్దామని జాయిన్ అయినాను. 2950 ఉన్నారా? ఆయన ఉన్నారు. ఉండండి. అది నిన్న మనం 415 అని రాసుకున్నాం కదా, ఆ అమ్మాయికి మళ్ళీ అడిగితే. థ్యాంక్స్ అమ్మా. ఓకే, థ్యాంక్ యూ, క్యారీ ఆన్, బై. ఓకే, 2000 మీరు అక్కడ కొంచెం రిలీఫ్ అన్నారు, కరెక్ట్? అవును, రిలీఫ్ వచ్చింది. దాని తర్వాత ఆస్పెక్ట్ ఏం లేదు, గ్రేట్ ఆస్పెక్ట్ లేదు. తర్వాత ఛాలెంజ్ సంగతి తర్వాత చూద్దాం. ప్రస్తుతానికి వెళ్తా ఉంది. మళ్ళీ కూడా అక్కడ 10th house అపోజిషన్ వచ్చింది. ఓకే, సో మళ్ళీ వీనస్ భుక్తి జరుగుతోంది. వీనస్ ఓకే, వీనస్ మెర్క్యూరీని ఫాలో అవుతున్నాడు, బట్ అయితే 10th house అపోజిషన్ మూన్ కూడా జరుగుతోంది. సో జూపిటర్ దశ, జూపిటర్ ఈజ్ ఫాలోయింగ్ ద 6th లార్డ్, మళ్ళీ 6th లార్డ్ ఫాలోయింగ్ ద ఏంటిది, మళ్ళీ మెర్క్యూరీని ఫాలో అవుతున్నాడు. 8th లార్డ్తో అపోజిషన్ ఉంది. ఓకే, వీనస్ ఓకే, బట్ కాకపోతే ఇక్కడ ఈ 2003, 4, 5 మధ్యలో హెల్త్ ఎలా ఉంది? అదేమీ లేదు సార్, జస్ట్ ఒకటే హెల్త్ గురించి అయితే ఏం చెప్పలేదు సార్. సరే, ఇంకేమైనా ఫైనాన్షియల్ గా కానీ ఏదైనా ఛాలెంజెస్ వచ్చాయా, లేదంటే ఎమోషనల్ ఏదన్నా ఇరుక్కున్నాడా? లేదు సార్, అది పీక్ అని చెప్పారు.
పీక్ వెళ్తున్నాడు, పైకి వెళ్తున్నాడు, పీక్ వెళ్తున్నాడు, కెరియర్ ఫైనాన్షియల్ లో పీక్ వెళ్ళిపోతున్నారు అనమాట. పీక్ వెళ్తున్నాడు. ఓకే, సరే సరే, తర్వాత మళ్ళీ చూద్దాం మళ్ళా. ఓకే, సో ఇప్పుడు 2006 కూడా మనం అట్లా చెప్పినప్పుడు 6 కూడా బాగానే చెప్పాలి. దాని తర్వాత మళ్ళీ ప్రాబ్లం వస్తుంది కదా యాక్చువల్గా. ఇక్కడ మార్స్ 10,000 స్క్వేర్ ఇస్తున్నాడు కదా, సో ఇది దాటినాక మళ్ళీ 2008 2009 చిత్రదశ జరుగుతూ ఉంది. ఓకే, సో ఇక్కడ మనం ఇబ్బంది చెప్పాలన్నమాట, ఎందుకంటే గురువు కూడా రెట్రో పోయింది, సో మనం నమ్మలేం. కాబట్టి మనం మళ్ళీ 2008-9 ఏమన్నా ప్రోగ్రెస్ ఆఫ్ ద కెరియరా లేదంటే ఇంకేమన్నా ఛాలెంజెస్ కనిపించాయా లేదా? లేదు సార్, ఆ ఇయర్స్ అయితే ఏమి ఈవెంట్స్ ఇవ్వలేదు 13 వరకు. ఏమి ఈవెంట్స్ ఇవ్వలేదు, కానీ యాక్చువల్గా ఆస్పెక్ట్ అయితే జరుగుతూ ఉంది. దశలాడు పర్వాలేదులే, బట్ కాకపోతే ఇక్కడైతే మనకి ఈవెంట్స్ లేదనంటే అక్కడ కొంచెం రేజింగ్ గా న్యూస్ లేదంటే వాళ్ళు కొంచెం డౌన్ అయినట్టే కదా, అంతేనా? సో అంటే 13 వరకు ఇంకా పీక్ అని చెప్పారు అనమాట. 13 వరకు పీక్ చెప్తున్నారా? 13 వరకు పీక్ చెప్తున్నారు, మేబీ బ్యాక్గ్రౌండ్ లో జరుగుండొచ్చు. సరే ఓకే, పర్లేదు, మనం ఫెయిల్ అయినా పర్లేదు, ట్రై అయితే చేద్దాం. ఓకే, ఆయన ఉన్నాడు కాబట్టి మనకు నచ్చింది చెప్పు. ఓకే, దాని తర్వాత నెక్స్ట్ ఆస్పెక్ట్స్ ఏమీ లేవు. సాటర్న్ దశ వచ్చింది, సాటర్న్ బుధుడిని ఫాలో అవుతున్నాడు. పెద్ద కొత్తగా మార్పు ఏం చెప్పట్లేదు. ఇంతకు ముందు జరిగింది ఏదైనా చెప్పాలంటే అంతకు ముందు జరిగిన ఆస్పెక్ట్తోనే చెప్పాలి తప్ప, అంటే ఇప్పుడు ఏదైనా ఇరుక్కున్నాడు ప్రాబ్లం అయిందంటే అంతకు ముందే చెప్పాం కదండి, అక్కడే డ్యామేజ్ జరిగింది, రిఫ్లెక్షన్ అని చెప్తాం అనమాట. చెప్పేది ఏమీ లేదనమాట, రెగ్యులర్ ఫ్లోలోనే వెళ్తా ఉంది. ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఏం జరిగిందంటే 7లో 10,000 ట్రైన్ యురేనస్ జరిగింది చూడండి, మంచి ఆస్పెక్ట్. అదే సార్, ఇది ఒక గుడ్ ఆస్పెక్ట్ అనమాట. దీని తర్వాత బ్యాడ్ ఆస్పెక్ట్ వచ్చింది కాబట్టి మనం గ్రేట్గా ఏం చెప్పట్లేదు అనమాట. ఓకే, దాని తర్వాత మామూలుగా నడుస్తుంది, మళ్ళీ పికప్ పాయింట్ వస్తుంది దీనికి. అంటే మార్స్ కంజంక్షన్ అయినా ఆయనకి 10,000 తొందరగా ట్రైన్ అయిపోతా ఉంది. అక్కడ 16 దాటాక ఆ 10,000 కంజంక్షన్ దాటి ఇది కూడా ఒకటి మళ్ళీ లిఫ్ట్ అయింది చూడండి. ఇక్కడ ఫస్ట్ 15 16 ఇష్యూ, దీని తర్వాత మళ్ళీ 17లో పికప్ అవుతుంది. 15లో ఆయనకి ఏమైనా ఛాలెంజ్ వచ్చి మళ్ళీ ప్రోగ్రెస్ దొరికిందా? లేదు, అట్లా ఏం జరగలేదా? అంటే సారీ, ఇక్కడ 2012 13 14 15 ఇవన్నీ ఛాలెంజెస్ ఉన్నాయి సార్. అది ఏం ఛాలెంజ్? ఇప్పుడు ఇంతకు ముందు మార్స్ 10,000 స్క్వేర్ ఇచ్చాడు కదా, అవన్నీ బయటకు వస్తాయి. చెప్పండి ఏంటి అది? ప్రోగ్రెస్ ఏం లేదు. ఆ ఛాలెంజ్ ఏంటిది? లీగల్ ఛాలెంజెస్. లీగల్ ఛాలెంజ్ అంటే అదే రోజు వచ్చేది కదా, 2-3 ఏళ్ల నుంచి జరుగుతున్న డీలో ఏదో బయటకు వస్తాయి కదా. కాబట్టి ఆ మార్స్ 10,000 స్క్వేర్ ఇచ్చాడు, పనిచేసింది. ఓకే, అది పనిచేసింది కాబట్టి దాని 2017కి ఆయన మళ్ళీ రిలీఫ్ అయ్యి బయటపడాలన్నమాట. ఆ ప్రాబ్లమ్స్ నుంచి బయటపడ్డా లేదా? లేదు సార్, అక్కడ నుంచి డౌన్ఫాల్ అనమాట. ఇక డౌన్ఫాలా? ఓకే ఓకే, డిఫైన్ చేద్దాం. బట్ మాత్రం 17-18కి ప్రోగ్రెస్. సాట్రాను మెర్క్యూరీని ఫాలో అవుతున్నాడు. శని బుధులు ధనుర్లగ్నానికి ప్రబల మారకులు తెలుసా, కాబట్టి దిస్ ఈజ్ నాట్ గుడ్ అనమాట. ఓకే, ఎందుకంటే శని బుధుడిని ఫాలో అవుతున్నాడు. శని బుధుడిని ఫాలో అవుతున్నాడు. శని బుధుడు అవును కరెక్టే, ఈయన 2nd and 7th అవును. సో సరే సరే సరే, ఏంది కింగ్ ఫిషర్ చాట్ అయింది ఇది? ఓకే రైట్. దాని తర్వాత చిన్న చిన్న చాట్లు ఎందుకు? చిన్న చిన్న చాట్లేనా? చిన్న చిన్న చాట్లు ఇవ్వను కదా. ఓకే సరే, అంతే సార్, అక్కడి నుంచి డౌన్ఫాల్. ఓకే, అదంతా డౌన్ఫాలే చెప్తున్నారు. మనం పికప్ చెప్పాం, పికప్ రెసిస్టెన్స్ కదా, ఆ పికప్ దగ్గర కాలేదనంటే ఇక పికప్ అయ్యేది ఏమి ఉండదు, ఇక అర్థమైందా? సరే, నౌ బ్యాక్ టు ద టైం అనమాట. ఓకే సరే, ఒక 50 సరిపోయిందా? 60కి వచ్చామా? మెయిన్ ఈవెంట్స్ అంటే చిన్నప్పుడుది మధ్యలో అంతా చేయదు, లాస్ట్ ఒక ఈవెంట్ తప్ప మిగతా ఆల్మోస్ట్. ఎవరైనా ఎల్ చాపో, బిగ్గెస్ట్ డ్రగ్ లార్డ్. ELCHAPO ఎల్ చాపో ఈయన ఎల్ చాపో ఆయన కదా సార్? ఇతను అతను ఎస్. ఇతని డ్రగ్స్ సప్లై చేస్తాడా మొత్తం సార్? చిన్నప్పుడు కల్టివేషన్ అన్నాను కదా, గంజాయి కల్టివేషన్ అనమాట. ఓకే ఓకే ఓకే, అదే కల్టివేషన్ అంటే ఏదైనా కల్టివేషన్. అదే అదే అదే, రైతు కుటుంబం. ఓకే, నెట్ఫ్లిక్స్ సిరీస్ కూడా వచ్చినట్టుంది కదా. ఓకే సరే, ఇతను ఎల్ చాపో. ఏంది పరిస్థితులు మనం చెప్పినవన్నీ ఎట్లా ఉన్నాయి? సార్, పావర్టీ అండ్ సర్వైవల్ చిన్నప్పటి నుంచి 15 నుంచి అంత 57 69 వరకు
అంత పావర్టీ అన్నమాట. పావర్టీ, ఫైనాన్షియల్ గా సమస్యలు ఉన్నాయి. 69 లో మీరు కొంచెం స్టార్ట్ అవుతుంది, లిఫ్ట్ తీసుకుంటది అన్నారు కదా. అవును. అప్పుడు టీనేజ్ వచ్చి 69 నుంచి గంజాయి పెంచడం స్టార్ట్ చేశారు 12 ఓ, ఏళ్ళ నుంచి. ఆయనకి అది ఫేవర్. ఓకే, చిన్నగా ఎర్నింగ్ అంటే రాహు small దశ earning. కాబట్టి రాహు గ్యామ్లింగ్ అన్ని చేయడానికి అవకాశం ఇస్తా ఉంది రాహు దశ. ఉమ్. అదే. మార్స్ అంతా లేదు కదా, రాహులో బాగా నేను చెప్పిన టైంలో అవును, బాగా పికప్ బాగా అయ్యాడు. వచ్చింది. 1980 ఉమ్, అనుకోండి, 1979 అన్నారు, 1976 స్టార్టింగ్ రాహు వదిలేస్తే. ఉమ్. ఓకే, అక్కడ నుంచి మెయిన్ కార్టెల్లో జాయిన్ అయ్యి అసలు సిగ్నిఫికెంట్ ఎంకరేజ్ కి వెళ్ళిపోయారు అనమాట. ఓకే, ఏం చేశారు అట్లా? ఏం చేశారు అప్పుడు? గంజాయి కార్టెల్ అంటే గంజాయి ఇది అంటారు కదా, దాని పేరు ఏంటి, డ్రగ్స్ డ్రగ్స్. ఓకే, వాళ్ళదంతా మాఫియా లాగా, మాఫియా వాళ్ళ గ్రూప్ ఆఫ్ నెట్వర్క్. గ్రూప్ ఆఫ్ నెట్వర్క్స్ లో జాయిన్ అయ్యి ఒక్కొక్క అంచెలంచెలుగా ఎదుగుతున్నారు అనమాట. ఓకే, 88 లో పీక్ అయ్యగా టాపా. 85 సారీ మిడ్ 80s కి, అంటే మిడ్ 80s అంటే 1985 లో ఒకటి చెప్పారు కదా, అవును. అక్కడ ఎక్స్పాన్షన్ వచ్చిందని, అక్కడ నుంచి మొత్తం ఈ డ్రగ్ ట్రాఫికింగ్ అంతా పెంచి లాజిస్టిక్స్ అంతా చేసి మంచి పవర్ ఓకే, ని ఎస్టాబ్లిష్ చేసుకున్నారు. 89-90 ఇతనికి ఒక సపరేట్ కార్టెల్ ఎస్టాబ్లిష్ చేసి, అంటే ఆల్రెడీ ఉన్న కార్టెల్స్ కొంచెం ఇబ్బందులు ఫ్రాగ్మెంట్ అయిపోతే ఇతను కొత్త దాంట్లోకి వెళ్ళి 89-90. ఇప్పుడు ఈ 96 లో ఏదో ప్రాబ్లం వచ్చింది అన్నారు ఎమోషనల్ గా. 95 లో కన్విక్టెడ్ అండ్ ఇంప్రిజన్డ్ అనమాట. జైల్లో వేసారు అప్పుడు. వేశారనమాట. అంటే 93 లో స్టార్ట్ అయింది, 95 లో బ్యాడ్ ఆస్పెక్ట్ ఎమోషనల్ కాబట్టి అక్కడ జైల్లో వేసారు. అంటే convict చేసి శని బ్యాడ్ గా పర్ఫామ్ చేస్తున్నాడు ఈ చార్ట్ లో. ఓకే, Okay. 93 లో అరెస్ట్ అయ్యారు, కానీ మెక్సికోకి ఎక్స్ట్రాడేట్ చేసి అక్కడ 2 years అంతా ఇవయ్యి ప్రొసీడింగ్స్ అయ్యి కన్విక్టెడ్ ఇంప్రిజన్డ్ అనమాట. ఇప్పుడు రిలీఫ్ వచ్చినప్పుడు 2000 లో మళ్ళీ బయటపడ్డా, మళ్ళీ స్టార్ట్ చేశాడు. 2001 లో జైలు నుంచి తప్పించుకొని మళ్ళీ స్టార్ట్ చేశాడా, మళ్ళీ పీకా పిచ్చెక్కిచ్చాడు అనమాట. ఇంకా మళ్ళీ నెక్స్ట్ లెవెల్ అన్నట్టు. నెక్స్ట్ లెవెల్ $multi-billion ఎంటర్ప్రైజ్ అనమాట. ఓకే, ఇక్కడ నుంచి యురేనస్ కి ట్రైన్ అయ్యేంత వరకు. ఇప్పుడు 2006 లో మళ్ళీ ఏదో ఫ్రిక్షన్ అయింది కదా, అప్పుడు ఏమైంది? 2006 ఇవ్వలేదు సార్ ఇక్కడ. యాక్చువల్ గా బ్యాక్గ్రౌండ్ లో ఎవడన్నా దొరుకుంటాడు, వాటితోనే తర్వాత ప్రాబ్లం అయి ఉంటది. దీన్ని అడుగుదాం, వాట్ హ్యాపెండ్ ఇన్ 2000, అంటే అది ఇవ్వలేదు, మనం అడుగుదాం. అదే 2005-6 లో వాడికి ఏదన్నా రిలేషన్షిప్ గానీ ఫ్రెండ్ గానీ ఎవడో తగులుతాడు కదా. అరే, మెక్సికన్ ప్రెసిడెంట్ తో అంటే ఏంటిది, ఏంటిది ఎలా చెప్పాలి, క్రిమినల్ ఆర్గనైజేషన్స్ లో మల్టిపుల్ కార్టెల్స్ తో గొడవ చేసి ఎక్స్పాన్షన్ చేశారు అనమాట. ఓకే, అంటే కాంపిటేటర్స్ అందరూ చెల్లా చెదిరైపోయాడు, వీడు సింగిల్ ఇదిగా ఇది చేశాడు అనమాట. ఓకే, దాని తర్వాత ఇప్పుడు 6 లో ఏం గ్రోత్ వచ్చింది, 6 తర్వాత 8 లో ఏం ప్రాబ్లం వచ్చింది? 6 లో మొత్తం యునైటెడ్ స్టేట్స్ కి ఎక్స్పాండ్ చేశాడు డ్రగ్స్ అన్ని. ఓకే, రైట్. ఓకే, సో దాని తర్వాత ఇయర్ అన్నారు 8 నుంచి ప్రాబ్లం కదా. 8-9 దగ్గర నుంచి డ్రాప్ అవుతా ఉంది. 8-9-10-11 ఇవన్నీ ప్రాబ్లం వచ్చేసి ఏంటంటే రైవల్ ఇంతకు ముందు ఫ్రాగ్మెంట్ అయిపోయాయి కదా ఆర్గనైజేషన్స్, వాళ్ళందరూ కలిసి వేయడానికి ట్రై చేశారు అనమాట. ఓకే, నెక్స్ట్ 8-9 లో యుఎస్ లో ఇతని మీద ఏంటి ఎక్కడున్నాడు ఈయన పట్టుకోవాలని చెప్పేసి నికా స్టార్ట్ చేశారు అనమాట. ఓకే, నెక్స్ట్ 8-9 వీళ్ళందరూ మొత్తం యుఎస్ మెక్సికో ఇద్దరు కలిపి తిరుగుతున్నారు ఈయన కోసం. ఓకే, ఇదంతా ప్రాబ్లమే, ఇదంతా చాలా డ్రాప్ చేసేసింది. ఓకే, ఇక దాని తర్వాత ఇక దెర్ ఇస్ నో ఫ్యూచర్ కదా. అంతే, 2013 వరకు ఇదయ్యి 2013 లో క్యాప్చర్ అయిపోయారు. ఓకే, దాని తర్వాత యుఎస్ లో పెట్టి మాక్సిమం సెంటెన్స్ ఇచ్చి లైఫ్ ప్రెజెంట్మెంట్ ఇచ్చేసారు. కానీ ఈవెంట్స్ భలే జరిపోయాయి సార్. అసలు సెట్ అయిందా? ఒక 60% అన్న సెట్ అయిందా? ఒక 80 వరకు వచ్చా? 80 వరకు వచ్చాం సార్. అంటే లాస్ట్ ది మీరు చెప్పింది యాక్చువల్ గా నేను 2008 ఈవెంట్స్ లేవన్నాను, అంటే ChatGPT ఇవ్వలేదు అనమాట. ఇప్పుడు నేను ఇయర్ బై ఇయర్ అడుగుతుంటే వాడు మళ్ళీ సొంత పుస్తకం ఇప్పి చూపిస్తున్నాడు అనమాట. ఓకే, రైట్. సో నేను 50-60 అనుకున్నాను, కానీ ఇప్పుడు మీరు 8-9 అనేది పర్ఫెక్ట్. 2013 నుంచి పడిపోయింది. ఓకే, 8-9 నుంచి స్టార్ట్ అయింది అనమాట. ఓకే, చూడడానికి మంచోళ్ళని ఉన్నాడు కదా. నేను చాలా మంచి సార్. ఓకే, రైట్. సరే.
ఓకే ఇంకా అండి, famous మరో అవ్వాలంటే మరో ఏదో మరో ఒకటి ఫేమస్ చెప్పాల్సిందే. పర్సనాలిటీతో మళ్ళీ కలుద్దాం. అది మంచైనా చెడైనా మనం ట్రై చేద్దాం. ఓకే, సో సో ఒక ఫ్లోలో వెళ్ళట్లేదు చార్ట్ అని అంటే మనం చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఓకే, సో ప్రాపర్గా ఉంటే చార్ట్ ఫ్లోలో వెళ్తుంది. ఒకసారి సెలబ్రిటీది కూడా ఫ్లోలో వెళ్ళదు. సో మనం డిఫైన్ చేయలేకపోతూ ఉంటాము. జాగ్రత్తగా ట్రై చేద్దాం. ఒక్కోసారి ఇదే జడ్జు ఇదే క్రిమినల్ 2 చార్ట్లు ఒకే రకంగా ఇలా ఉంటుంటాయి అన్నమాట. సరే, మీ ఒపీనియన్ కూడా కామెంట్ చేయండి. మీకు నచ్చిన ఆ సెలబ్రిటీ పేర్లు చెప్తే నేనేం చూడను దాన్ని, ఆ ఏదో ఒక సెలబ్రిటీని మన వాళ్ళు పిక్ చేసి మళ్ళీ నాకు ఇట్లా క్లాస్లో ఇస్తారు. సో నేను వీటిని ఏ రోజుకి ఆ రోజు రిలీజ్ చేస్తాను. థ్యాంక్ యూ.